హలో అండి. అయితే ఈరోజు కొంచెం వంకాయ ఎండు చేపలు చేస్తున్నానండి. కొన్ని ఇట్లా పోపు అయితే పెట్టుకున్నా. ఎర్రగడ్డ వంకాయ బాగా కరివేపాకు వేసి కొంచెం వాడిన తర్వాత మిగిలిన అన్నీ వేసుకోవాలి. కొంచెం అది వేగాలండి దానికోసం అంటే కొంచెం అది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటాం. పసుపు కొద్దిగా ధనియాల పొడిలో మసాలా అంతా ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలండి, మనకి మంచి టేస్ట్ వస్తుంది. అన్ని వంటలు మంచి టేస్ట్ వస్తాయి. ఇదిగోండి కారం అండి, టమాటా అది కొంచెం టమాటాలో మళ్ళీ కొంచెంసేపు వేయాలి బాగా. ఇదిగోండి ఇది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు లైటింగ్ సరిగా కనిపించలేదు అనుకుంటాను. వంకాయ టమాటా మసాలా అంతా బాగా వేగిపోయింది. అయితే చింతపండు పోసేసుకున్నాం. ఇది కొంతసేపు ఇట్లా దీంట్లోనే ముద్దగా ఇట్లా ఉడకాలి. కొంతసేపు ఉడికిన తర్వాత ఎండు చేపలు ఇది బాగా వాటర్లోకి వేసి చాలా బాగా కడగాలండి. ఇది కడిగేటప్పుడు ఇట్లా అన్నామంటే కన్నా బాగా ఇట్లా అలిచినట్లుగా ఇట్లా అన్నామంటే చెయ్యి బాగా చేపలు క్లీన్ అయిపోతాయి. కనీసం అంటే ఒక 5-6 టైమ్స్ కడుక్కోవాలి దీన్ని. ఆల్రెడీ కడిగి పెట్టేసినాను, అయినా కూడా చూడండి మళ్ళీ ఎట్లా ఉందో. ఇది వంకాయలు అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకొక 2-3 నిమిషాలు వంకాయ దించేస్తాము, కూర అయిపోయింది అన్నటప్పుడు ఇది వేసేసి కొంచెం ఒక 2-3 నిమిషాలు పెట్టిన తర్వాత దించేస్తే సరిపోతుందండి. ఎక్కువ టైం పెట్టామనుకోండి ఇది మళ్ళీ మనకు దొరకవు, కూరలో బాగా ఇదైపోతాయి, పచ్చడి అయిపోతాయి మళ్ళీ. భలే కాంబినేషన్ చేసేవాళ్ళండి, చేస్తారండి పెద్దోళ్ళంతా ఇవైతే. ముందు తమిళనాడు సైడ్ అయితే ఇంకా ఎక్కువ అలసందలు, అనపగింజలు, వంకాయలు ఇవన్నీ బాగా మంచి కాంబినేషన్. ప్రతి దాంట్లోకి ఎండు చేప మర్చిపోకుండా వేస్తారు వాళ్ళైతే. ఇదిగోండి మా లంచ్ ఈరోజు ఇది ఎండు చేపలు వంకాయల పులుసు, ఇదిగోండి రైస్, కొద్దిగా పెరుగు. ఇదైతే ప్యాకెట్ పెరుగు, ఇది ఇంట్లో వేసిన పెరుగు మా ఆయన వాడుకోరు కాబట్టి ఆయనకని ఒక ప్యాకెట్ రోజు తెచ్చుకుని వేస్తారండి. ఇదే అండి ఈరోజు మా లంచ్ ప్రిపరేషన్. మీ లంచ్ అంతా అయిపోయిందండి? మా లంచ్ అయితే ఇప్పుడే రెడీ అవుతుందండి. ఇట్లా చేసుకుంటే మాత్రం మంచి టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది. చాలా మంచి కాంబినేషన్ అండి ఇది. వంకాయలు ఎండు చేపలు చాలా బాగుంటుంది, ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.